ఉచిత బస్సు సౌకర్యం ఆర్టీసీ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయగా తద్వారా ప్రయాణికులకు 2840.71 కోట్లు ఆదా అయినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఆర్టీసీకి చెందిన 7292 బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుండగా ఈ పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ లో ఆసుపత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరిగినట్లు అధికారులు వివరించారు. మహాలక్ష్మి పథకం అత్యద్భుతమైన ఫలితాలు వరిస్తుందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు.